కాకుండా బీరువాలో డబ్బులు ఎక్కడ పెడుతున్నామో అనేది కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ఇంటి ఏ దిశలో ఏ వస్తువు పెట్టాలో కూడా జ్యోతిష్యులని మేరకు ఏర్పాటు చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సుతో పాటు ధనాభివృద్ధి కూడా జరుగుతుంది. అయితే పొరపాటున డబ్బులు ఇంట్లో సరైన దిశలో పెట్టకపోతే ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. మీరు ఇంట్లో ఏర్పాటు చేసుకునే అల్మారా లేకపోతే లాకర్ బాత్రూమ్కు ఆనుకొని ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా ఉండటం వల్ల ఇంట్లో ధనవృద్ధి ఉండదు, పెండింగ్లో పనులు పడిపోతాయి, ఆర్థిక ఊబిలోకి పడిపోతారు. అంతేకాదు, ఇంట్లో డబ్బు పెట్టే అల్మారా చీకటి గదిలో ఉండకుండా సహజంగా కాంతి వచ్చే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, సఖ్యత పెరుగుతుంది, పాజిటివిటీ కూడా దొరుకుతుంది. ఇలా ఏర్పాటు చేసుకుంటే మంచిది, లేకపోతే నష్టాలకు దారితీస్తుంది. అంతేకాదు, మరీ మూలలో కూడా అల్మారా ఏర్పాటు చేయకూడదు, ఎందుకంటే అక్కడ శక్తి ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు అందులో డబ్బు పెట్టినా కానీ పాజిటివిటీ పెరగదు, డబ్బు కూడా పెరగకుండా ఉంటుంది. అల్మారాలలో మాత్రమే కాదు, కొంతమంది వంటగదిలో డబ్బులు దాచుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా సరైన పద్ధతి కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బు ఉంటే లక్ష్మీదేవితో పోలుస్తారు. డబ్బును అక్కడ ఇక్కడ పెట్టేస్తారు. ఇలా చేయకూడదు, ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా మంచం కింద డబ్బులు పెట్టే అలవాటు ఉంటుంది. దీనివల్ల పేదరికం ఎక్కువ అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో మంచం కింద పొరపాటును కూడా డబ్బులు పెట్టకూడదు. మరి కొంతమంది తెలియక దక్షిణ దిశలో అల్మారాను ఏర్పాటు చేసుకుంటారు. దక్షిణ దిశ వాస్తు దోషం. అర్ధాష్టమ ఈ తలంబరాలను కేవలం కళ్యాణంలో ఉపయోగించడమే కాకుండా భక్తుల కోసం ప్యాకెట్లుగా సిద్ధం చేయించి పంపిణీ చేస్తారు. ఇటీవల సందర్భాల్లో టీఎస్ఆర్టీసీ, తపాలా శాఖ వంటి సంస్థల సహకారంతో ఈ తలంబరాలను భక్తులు ఇళ్లకు కూడా పంపుతుంటారు. కాబట్టి ఈ తలంబరాల మూలం భద్రాచల ఆలయమే అని చెప్పవచ్చు. శ్రీరామనవమి కళ్యాణంలో పంచే తలంబరాలను పూజా మందిరంలో ఉంచడం. తలంబరాలను ఇంట్లోకి తెచ్చి పూజా మందిరంలో శ్రీరాముని విగ్రహం లేదా చిత్రపటం ముందు ఉంచి ప్రతిరోజు పూజ చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఇది దైవ ఆశీస్సులు పొందడానికి ఒక మార్గంగా భావిస్తారు. మహిళలు శిరస్సును ధరించడం. కొందరు స్త్రీలు తలంబరాలను తమ జడలో లేదా శిరస్సును ధరిస్తారు. సీతారాముల కళ్యాణం ఆశీర్వాదంగా భావిస్తారు. శుభకార్యాల సమయంలో ఇలా చేయటం ఆనవాయితీ. ఇంట్లో భద్రపరచడం. తలంబ్రాలను ఒక చిన్న పాత్రలో లేదా గాజు సీసాలో ఉంచి ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచడం చేస్తారు. ఇలా చేయటం సంపద, శాంతిని తెస్తుందని నమ్ముతారు. పంచడం. అందరూ భక్తులు తలంబ్రాలను బంధుమిత్రులకు, పొరుగు వారికి పంచుతుంటారు. ఆనందాన్ని, ఆశీస్సులను పంచుకోవడానికి ఒక మార్గంగా చూస్తారు. ఆహారంలో వినియోగం. తలంబ్రాల్లో బియ్యం, పసుపు వంటివి ఉంటే వాటిని ఆహార తయారీలో చిన్న మొత్తంలో ఉపయోగించే సాంప్రదాయంగా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ఇది అందరూ చేయరు, వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. తలంబ్రాలు దైవ సంబంధమైనవి కాబట్టి వాటిని గౌరవంగా చూడటం ముఖ్యం. వాటిని వృధా చేయకుండా భక్తితో ఉపయోగించడం లేదా స్థానిక ఆచారాలను బట్టి కూడా ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇంట్లో డబ్బును సరైన స్థలంలోనే పెడుతున్నారా? పొరపాటున చేస్తే ఒక్క పైసా మిగలదు. సాధారణంగా మనం ఇంట్లో బీరువాలో డబ్బులు దాచుకుంటాం, లేకపోతే లాకర్లో పెట్టుకుంటాం. అర్ధాష్టమ శని అంటే ఏంటి? దీనివల్ల ఏ పనులు జరగవా? ఈ పరిహారాలు పాటిస్తే సమస్యలే రావు. శని అంటే చాలామంది భయపడిపోతారు. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తారు. అర్ధాష్టమ శని గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేదు. అర్ధాష్టమ శని అంటే ఏంటి? అర్ధాష్టమ శని వలన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకోండి. అర్ధాష్టమ శని 2.5 ఏళ్ళు ఉంటుంది. జాతకంలో 4వ ఇంట్లో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని అంటారు. అర్ధాష్టమ శని వలన ఎటువంటి నష్టాలు ఉంటాయి? అర్ధాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు తొందరగా చేసేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు, డబ్బులు వృధా చేసుకుంటారు. అర్ధాష్టమ శని వలన కొంతమందికి పెళ్ళి త్వరగా కుదిరిపోతుంది.
అర్ధాష్టమ శని అంటే ఏ పనులు జరగవా? అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇంటి పనులు నెమ్మదవుతాయి. ఇంటి పనుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఏమైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యా సంబంధిత విషయాలని కొంచెం అశ్రద్ధ చేయటం వంటివి అర్ధాష్టమ శని ఉన్నప్పుడు జరుగుతాయి. వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి పని చేయని లేదా డ్యామేజ్ అయినవి వచ్చే అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఈ పనులు చేసేటప్పుడు ఏం చేయాలి? అర్ధాష్టమ శని ఉన్నవారు ఈ పనులు చేసేటప్పుడు ఆటంకాలు కలగకుండా ఉండడానికి ముందు శని భగవానుని తలుచుకొని నమస్కారం చేసుకొని ఆ తర్వాత పనిని మొదలు పెట్టడం వలన కొంతమైన సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఉంటాయి. అర్ధాష్టమ శని ప్రస్తుతం ధనుసు రాశి వారికి మాత్రమే ఉంది. అర్ధాష్టమ శని ఉంటే ఈ మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అర్ధాష్టమ శని ఉంటే ఈ మంత్రాన్ని చదువుకుంటే మంచిది. ఓం నమో భగవతే పూర్వనాదాయ అనే మంత్రాన్ని చదువుకోవటం వలన శని ప్రభావం వలన ఇబ్బందులు తగ్గుతాయి. 3, 11, 21 ఇలా మీకు నచ్చినన్ని సార్లు సమయాన్ని బట్టి చదువుకోవచ్చు. రోజు ఈ మంత్రాన్ని పఠించడం వలన శని బాధల నుంచి బయటపడటానికి వీలవుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు పాటించాల్సిన పరిహారాలు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు ఈ పరిహారాలను పాటిస్తే బాధల నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి సమయాన్ని వృధా చేయకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఎక్కువసేపు సేవా దృక్పథంతో ఉండాలి. రోజు దైవ దర్శనం చేసుకోవాలి. శని బాధల నుంచి బయటపడడానికి నల్ల చీమలకు చక్కెరను వేయాలి. శని త్రయోదశి నాడు శనికి అభిషేకం చేయడం చాలా మంచిది. పేదలకు చేతనైనంత సహాయం చేయాలి. మధ్యాహ్నం కాకులకి బెల్లంతో పాటు నల్ల నువ్వులు పెట్టాలి. శనీశ్వర గాయత్రిని 108 సార్లు పఠిస్తే శని బాధల నుంచి బయటపడవచ్చు. విష్ణు సహస్రనామాలు, హనుమాన్ చాలీసా చదివితే కూడా చాలా మంచి జరుగుతుంది. శనివారం నాడు కోతులకు అరటి పండ్లను పెడితే దోషాలు తొలగిపోతాయి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళను నీటితో శుభ్రంగా చేసుకోవాలి. శనిగ్రహ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు తల్లిదండ్రులను ఆరాధించాలి మరియు గౌరవించాలి. శనివారం మాంసాహారాన్ని తినడం మంచిది కాదు. నవగ్రహ జపం చేయించి బ్రాహ్మణులకు శక్తి కొద్దీ దానం చేయటం మంచిది. 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణలు చేసి చివరి రోజు శని పూజ, తైలాభిషేకం చేయాలి. కలలో ఈ 5 వస్తువులు కనిపిస్తే మీ జీవితం మారబోతున్నట్లే. మన జీవితంలో కళలకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని కళలు మన భవిష్యత్తు మారబోతుందని సూచనలు అందిస్తున్నాయి.